హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధాము వ్లాగ్స్. ఈరోజు అయితే నేను డిన్నర్లోకి ఊతప్పం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అండ్ దీంతోపాటు ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉందండి. నా హస్బెండ్ మాకు ఇచ్చిన చిన్న సర్ప్రైజ్. అండ్ ఈ ఊతప్పం ఎట్లా చేస్తారని చూసేయండి. ఫస్ట్ అయితే నేను మినప్పిండి ఉంటుంది కదా, మన ఇడ్లీ కోసం రుబ్బుకున్న పిండి, అది కొంచెం పక్కకు పెట్టి ఉంచాము. అందులో దానికి సరిపడినంత బియ్యపు రవ్వ వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసి కలిపేసి అట్టు కింద వేసేస్తున్నాను. ఇప్పుడు ఆ పిండి మీద కొద్దిగా డైజెషన్ కోసం మంచిగా జీలకర్ర, కొద్దిగా ఉల్లిపాయ తరుగు అండ్ అలాగే కొద్దిగా క్యారెట్ తురుము వేసి ఆయిల్ వేసి అట్టు కింద వేసేసాను. ఇది చక్కగా మంచిగా బోత్ సైడ్స్ రోస్ట్ చేసుకుంటే మన ఊతప్పం రెడీ. అండ్ ఇంకొక సర్ప్రైజ్ అన్నాను కదా, అదేంటంటే యాక్చువల్లీ నేను ఫోన్ చేసి అడిగినప్పుడు నేను వచ్చేస్తున్నాను, డిన్నర్ ప్రిపేర్ చేసాయి, టిఫిన్ ఏదో ఒకటి చేసాయి అని చెప్పారనమాట. బట్ నా కోసం అయితే తను పానీపూరి తీసుకొచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ అనమాట. ఎందుకంటే నేను 2-3 డేస్ నుంచి అడుగుతున్నాను బయటకు వెళ్ళి పానీపూరి తిందామని. బట్ బయట వద్దు, నేనే తీసుకొస్తా అని చెప్పి నాకు చెప్పకుండా అప్పటికప్పుడు తీసుకొచ్చారు. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట. పానీపూరి అంటేనే ఆడపిల్లలకు ఒక రకమైన క్రేవింగ్స్ కదా. సో చక్కగా తను అన్ని ప్లేట్లు సర్వ్ చేసి ఆ చాట్ పెట్టి ఆ వాటర్ పోసిస్తే హ్యాపీగా తినేసాను అనమాట. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. చక్కగా పానీపూరి ఉండగా వేరే డిన్నర్ ఎందుకు చేస్తాను చెప్పండి. నేనైతే మంచిగా లాగిన్ చేశాను. మీకు కూడా పానీపూరి అంటే ఇష్టమేనా?